సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 2 ఎకరాల 75 సెంట్లు. 2 ఎకరాల 75 సెంట్లు పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియరు. మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ 2 ఎకరాల 75 సెంట్లు 2 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోర్లో 2 ఇంచుల వాటర్ వస్తాయి. ఒక్కొక్క బోర్లో 2 ఇంచుల వాటర్ వస్తాయి. ఈ 2 ఎకరాల 75 సెంట్లకు ట్రాన్స్ఫార్మర్ ఉంది, కరెంట్ ఉంది. 2 బోర్లు, ఒక్కొక్క బోర్లు 2 ఇంచుల వాటర్ వస్తాయి. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియరు. 1 ఎకరము 10 లక్షల రూపాయలు. 1 ఎకరము 10 లక్షల రూపాయలు. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే, ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ తీసుకుంటా, నాకు ఈ ల్యాండ్ కావాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. సార్ ఎన్ని ఎకరాలు సార్ ఇది ల్యాండ్? ఇది 2 ఎకరాల 2 సెంట్లు సార్. 2 ఎకరాల 72 సెంట్లు. 2 ఎకరాల 72 సెంట్లు. అవును సార్. 1 ఎకరం కాస్ట్ ఎంత సార్? వాళ్ళు 12 చెప్తున్నారు సార్, ఫైనల్ గా 10. 12 లక్షలు వాళ్ళు చెబుతున్నారు. 10 లక్షలు ఫైనల్. 10 లక్షలకైతే ఫైనల్ గా వస్తుంది. అవును సార్. 10 లక్షలు ఫైనల్ అయితే వస్తుంది మనకైతే. పక్కా సార్. ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయి సార్? 2 బోర్లు ఉన్నాయి సార్. ఒక్కొక్క బోర్ ఎన్ని ఇంచులు వస్తుంది వాటర్? ఒక బోరు 2.5 ఇంచులు వస్తే, ఒక బోరేమో 2 ఇంచులు వస్తాయి సార్. ఒక బోరు 2 ఇంచులు వస్తుంది, ఇంకో బోరు వచ్చి 2.5 ఇంచు వస్తుంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే 2 కూడా 2 ఇంచులు బోర్ ఇచ్చారు సార్ మోటార్స్. సార్ మళ్ళీ చెప్పండి సార్. ఒక దాంట్లో ఏమో 2.5 వస్తాయి, ఒక దాంట్లో 2 వస్తాయి. కానీ మొన్న ఒకటి ఓపెన్ చేసి 2 ఇంచులు వేసుకున్నారు. 2 ఇంచులు వేసుకున్నారు. ఓకే. 2 ఇంచుల పైపులు వేసుకున్నారు. అదే ఒక దానికి 2.5 వస్తుంది, ఒక దానికి 2 వస్తుంది. కాకపోతే పైపులు మటుకు 2 ఇంచులు వేసిండ్రు. అవునవును. ఓకే, అర్థమైంది సార్. ఇప్పుడు నేల రెడ్ సైల్, బ్లాక్ సైల్ సార్? ఇది పూర్తిగా రెడ్ సైల్ సార్. పూర్తి రెడ్. ట్రాన్స్ఫార్మర్ ఉందా? సింగిల్ ట్రాన్స్ఫార్మర్ సపరేట్ ఉంది సార్. ఓకే, సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. అవును. ఈ 2 ఎకరాల 70 సెంట్లకి. అవును సార్. ఓకే, ఎన్ని ఎకరాలు సార్? 2 ఎకరాల 72 సెంట్లు సార్. 72 సెంట్లు. ఓకే. చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్? ఫెన్సింగ్ లేదు సార్, వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఏమేమి పంటలు వేస్తున్నారు సార్? ఇక్కడ దానిమ్మ, జామ, బత్తాయి, మామిడి, వరి కూడా నడతారు. ఓకే. జామాయిలు వేసుకుంటారు. జామాయిలు. అవును సార్. జామాయిలు వేసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ సార్ అది. అదే ఇంకా వాళ్ళ ఇష్టం అది. ఎక్కువ అయితే దానిమ్మ, ఆ ఏరియా మొత్తం దానిమ్మ వేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్ సార్. వరి కూడా నాటుకోవచ్చు, ఇబ్బంది లేదు. వరి కూడా నాటుకోవచ్చు సార్. ఇప్పుడు ఇది కంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం పంట వేస్తున్నారు సార్? ప్రస్తుతానికి అయితే ఒక ఖాళీగా ఉంది సార్. అతను బయటకు వెళ్ళారు. ఓకే, ల్యాండ్ ఓనర్ బయటకు వెళ్ళి ఉన్నారు. అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు. ల్యాండ్ అయితే ఖాళీగా ఉంది ప్రస్తుతానికి. ఓకే. అదే అమ్మే ఆలోచన ఉన్నారు కాబట్టి అందుకని ఏం పంట వేయలేదు వాళ్ళు. అవునవును సార్. ఓకే, వాటర్ కి అయితే ఇబ్బంది ఏం లేదు. వాటర్ అసలు డోంట్ వరీ సార్, పూర్తి ఫుల్ వాటర్ ఏరియా అది. ఓకే, ఈ ల్యాండ్ వరకు కరెంట్ ఉంది, సింగిల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. అవునవును. ఆ ఏరియా ఎక్కడ వేసినా వాటర్ సార్, ఆ ఏరియా. అవునా? ఓకే, ఫుల్ వాటర్ ఏరియా. ఓకే, ఫుల్ వాటర్ ఏరియా. ఓకే సార్. నేలచలు ఫుల్ రెడ్ సాయిల్. అవునవును సార్. ఇప్పుడు దీంట్లో అసైన్మెంట్ ల్యాండ్ లేదు సార్, ఓన్ పక్కా సెటిల్మెంట్ అనా? పక్కా సెటిల్మెంట్ సార్. పక్కా సెటిల్మెంట్ ల్యాండ్. అవునవును. పక్కా రిజిస్ట్రేషన్. అవును సార్. డాక్యుమెంట్ క్లియర్. ఓకే. పాస్ పుస్తకాలు ఎన్ని ఉన్నాయా సార్? అన్నీ ఉన్నాయి సార్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అవునవును. ఓకే సార్. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ఇది ప్రకాశం జిల్లా సార్. ఏ మండలం కింద వస్తుంది? కనిగిరి మండలం. కనిగిరి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? కనిగిరి నుంచి ఒక
12, 15, 18 ఒక 22 కిలోమీటర్లు సార్. 22 కిలోమీటర్ వస్తుంది. 22, 20 అంతే. అదే 22 లేదా 20. అంతే సార్. ఓకే. కనిగిరి నుంచి అంటే కనిగిరి నియోజకవర్గము, కనిగిరి మండలంగా సార్? అవును సార్. కనిగిరి నియోజకవర్గం బస్ కనిగిరి మండలం వస్తుంది. అవునవును. కనిగిరి నుంచి 22కు 20 లేదా 22 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. ఓకే సార్. విలేజ్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ సార్. అది అంతేనా? విలేజ్ తార్ రోడ్ సిమెంట్ రోడ్ కరెక్ట్ ఊర్లోకి వెళ్తుంది సార్. ఊర్లోకి వెళ్తుంది. 1 కిలోమీటర్ మాత్రమే మట్టి రోడ్డు. మట్టి రోడ్డు సార్. ఈ మట్టి రోడ్డు డైరెక్ట్ కార్ సేల్ పోద్దా సార్? డైరెక్ట్ కార్ చేయలేకపోతుంది, లారీలు పోతుంది సార్. మామిడి తోట ఉంది పక్కనే. పక్కన మామిడి తోటలు ఉన్నాయి. ఒక డైరెక్ట్ లారీలు పోతాయి. మామిడి తోట, దానిమ్మ అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే. సో దారికైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు సార్. సో విలేజ్ కి 1 కిలోమీటర్. అవునవును. విలేజ్ కి 1 కిలోమీటర్. విలేజ్ వరకు తార్ రోడ్డు ఉంది. తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ వరకు మట్టి రోడ్డు. అవును సార్. డైరెక్ట్ లారీలు పోతాయి ఈ ల్యాండ్ లోకి వచ్చి. అవును సార్. ఓకే. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే. మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సార్. మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. సో ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఏ ప్రాపర్టీ కావాలి, ఎన్ని ఎకరాలు కావాలి, 1 ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి, టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఆప్షన్ ఉంది, ఆ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలాగని మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% అమ్మే బాధ్యత నాది. ప్లీజ్ సబ్స్క్రైబ్.